ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎంఆర్పీ అధినేత మందకృష్ణ ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే. చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడేంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా? కర్ణాటకలో మేము సాధించుకోలేమా? ఆంధ్రప్రదేశ్లో సాధించుకోపోతలేమా? ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చామని చెప్పుకోవడం కాదు, చట్టం రావడానికి ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము. ఈ మోసానికి కారకుడు రేవంత్ రెడ్డి, ఈ మోసానికి కారకుడు దామోదర రాయలసీమే. మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడే ప్రయత్నం చేశారో వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారో, ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించుకున్నారో, వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం. అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పుతో వెలువడినటువంటి వర్గీకరణ మరి మా పోరాట ఫలితమైనది, దీన్ని విజయోత్సవ సభలు జరుపుకుంటాము అని మాట్లాడుతున్నాడు. నువ్వు విజయోత్సవ సభలు కాకపోతే ఏమైనా జరుపుకో, మాకు సంబంధం లేదు. అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో వర్గీకరణ వ్యతిరేకిస్తూ మరి అనేక మంది మరి శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు ఎవరెవరో మరి వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగంగా సభలో సమావేశాలు పెట్టి అన్యాయంగా ఎదుర్కొన్నారో వీళ్ళందరూ నాకు తెలుసు అంటాడు. వాస్తవంగా నువ్వు చెప్పు వాస్తవంగా ఈ యొక్క సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు తలొగ్గి ఆగస్టు 1వ తేదీన 2024 తీర్పిచ్చింది. కాకపోతే నిన్ను ఈరోజు నరేంద్ర మోడీ కౌగిలించుకుంటున్నాడని, ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నాడని, లేకపోతే నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడని నువ్వు సంబరపడుతున్నావేమో. అదే నరేంద్ర మోడీ గతంలో ఏమన్నాడు, ఈ దేశంలో వర్గీకరణ అనేది జరగాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 300 రాష్ట్రాల ఆమోద ముద్రను తెలియజేయాలా, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, ఆర్టికల్ 341 సవరించాలా, అప్పుడు మాత్రమే వర్గీకరణ చేయడానికి వీలు పడుతుంది అన్నాడు. ఈరోజు ఒక ఎత్తుగడతోటి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ ఒక కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఒక పన్నాగంతో ఇక్కడ వర్గీకరణ పంజాబ్లో ఉన్నటువంటి దాంట్లో ఇంప్లిమెంటెడ్ పిటిషన్ని చేత వేయించి దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇప్పించి ఈరోజు వర్గీకరణకు అనుగుణంగా తీర్పు ఇప్పించింది తప్ప ఇది మరి రాజ్యాంగ వ్యతిరేకము. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా వీగిపోతుంది, ఇది ఆగదో, వర్గీకరణ అసాధ్యము అని చెప్పి అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. ఆ తర్వాత ఏం మాట్లాడతాడంటే ఈయన మా బిడ్డలకు అన్యాయం జరిగే విధంగా గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 3 ఫలితాలు, డిఎస్సి టీచర్ ఫలితాలు వెలువరించుకున్నారు, అన్యాయంగా నష్టపరిచే విధంగా మా బిడ్డలను చేసుకున్నాడు అని అంటాడు. ఒక మాట మాట్లాడేటప్పుడు వినసంపుగా ఉండాలా, సబబుగా ఉండాలా, ఒక పెద్ద మనిషి తీరులో ఉన్నటువంటి నువ్వు మాట్లాడుతుంటే అవతలోడు వినేటట్టుగా ఉండాలా, ఆనందించేటట్టుగా ఉండాలా, ఇది కరెక్టే అనే సబబుగా అనాలా. వాస్తవంగా ఏం జరిగింది, ఆగస్టు 1వ తేదీన 2024లో సుప్రీంకోర్టు వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ ఆగస్టు 1కి ముందు తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యోగాల నియామకాలకి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే డిఎస్సి టీచర్ పోస్టులు మొత్తం మాలామాదిగలియేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. నువ్వు ఒక్కడ పీక్కుంటున్నావు, మాకు అన్యాయం జరుగుతుందని. ఎక్కడ జరుగుతుంది నీకు అన్యాయం? ఎందుకు జరుగుతుంది అంటే నీ వెనక 10 మంది వస్తున్నారని, నీకు నోరు ఉందని, మీరు బలమైన సామాజిక వర్గం ఉన్న అక్కడ అన్నీ నువ్వు చెప్పినట్టే జరగాల? న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషను ఉద్యోగాలకి మరి ఇప్పుడు వాటిని మాఫీ చేయి, మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ చేసినాక నోటిఫికేషన్ ఇవ్వని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు ఈ మందకృష్ణ. ఇది ప్రజలారా వినండి, ఈ మందకృష్ణ ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అంతేకాకుండా మాకు భద్రశత్రువులు వీళ్ళు, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ ఎవరెవరో ఎక్కడెక్కడ పోటీ చేస్తారో, పోటీ చేసిన కాడే మళ్ళీ పోటీ చేసినా కూడా వాళ్ళని విడిచిపెట్టము, ఓట్లతో బుద్ధి చెప్తాము, వాళ్ళకి రాజకీయ సన్యాసం చేసే విధంగా చెప్తాము అని చెప్పి మాట్లాడతాడు. నువ్వు ఒక పార్టీ పెట్టేవో 2 సార్లు 3 సార్లు ఎలక్షన్లో పాల్గొన్నావు, డిపాజిట్లు కూడా రాలి, నీకు 10,000 ఓట్లు కూడా రాలా. ఇప్పుడు అక్కడ మా వాళ్ళు పోటీ చేసేటటువంటి వాళ్ళను నువ్వు ఇప్పుడు కాదు, ఈ జన్మలో కాదు, ఇంకో జన్మలో కూడా మమ్మల్ని ఏం చేయలేవు. అంతేకాకుండా ఈ వర్గీకరణ అనేది మరి ఎప్పటికీ కూడా
సాధ్యం కాదు. ఇది అసాధ్యమైందే. తాత్కాలికంగా మాత్రమే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వర్గీకరణ అమలైద్ది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము, సుప్రీంకోర్టులో కొట్టేస్తారు, స్టే ఇస్తారు. ఇది యథారాజ తథా ప్రజ అయింది. నీవు ఎన్ని విజయోత్సవ సభలు పెట్టుకున్నా అవన్నీ బూడిదలు పోసిన పన్నీరే. గుర్తుపెట్టుకో, మా వాళ్ళను, మా ఎమ్మెల్యేలను, మా శాసనసభ్యులను, మా ఎంపీలను ఎవరినైనా టచ్ చేయాలంటే ఎవరైనా కబద్దార్